రెండోసారి తోలుకొచ్చి కొట్టిండ్రు. అప్పుడున్నాడు వీడు. అప్పుడు ఏం చేసిండంటే ఇంకా పాపను కొట్టి కండ్ల కారం పెట్టి ఇంకోసారి పోతావు అట్లా అని పిలిపించిండు. అప్పుడు వీడున్నాడు, వీని కూడా వాళ్ళు కొట్టిండు. కొడుక నీవు వీళ్ళు చేస్తారు. వీళ్ళు వాళ్ళ దగ్గర మంచి ఉంటారు. వీళ్ళ అక్క వీళ్ళ బావ అందులో జీతం ఉండదు. వాళ్ళ దగ్గర జీతం ఉండదు. అది పాప వెళ్ళిపోయినా చెప్పి వాళ్ళ బావని తోలుకొచ్చి ఆ సేన్ల కాడ ఉంటుంది సార్. సేన్ల కాడ కావాలి ఉంటుంది. తోటల కాడ ఉన్నారు కదా. అరే మీ పిల్లలు ఏమన్నారా? పెడదాలు కదా. ముల్లచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనే మహిళపై నలుగురు వ్యక్తులు చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టీకం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఏసీపీ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్పడినటువంటి వాళ్ళు నలుగురిపైన కేసు బుక్ చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళకు మానవాళికి కళకు చాలా జరుగుతూ ఉంది. దుర్మార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాలు ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమి వాళ్ళకి ఇచ్చే విధానం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయించే కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు స్వశక్తితోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం వాళ్ళకి అధికారులు చేస్తాం. వ్యక్తిగతంగా కూడా అమ్మానించి అధికారులు చేస్తాం. అన్ని విధాలు ఆదుకుంటూ చేస్తాం. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాటిపైన కఠినమైన చర్యలు చట్టపరంగా అన్నీ కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తాం.